హుజరాబాద్ 3,07,000 ఓట్లకేమో అదే 60 వార్డులు, 85,000 ఓట్ల మంచిర్యాలకు అదే వాళ్ళు. ఎందుకంటే ఎందుకు చేసినట్ట ఇంకొకటి, మంచిర్యాల 85 ఉన్నాయి, 1,00,000 పై ఉన్నది ఆదిలాబాద్. మంచిర్యాల కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉంది కాబట్టి కార్పొరేషన్ చేయొద్దు, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంది కాబట్టి కార్పొరేషన్ చేయాలి. దుర్మార్గం కదండి. మంచిర్యాల చేయండి, మంచిది అట్నే ఆదిలాబాద్ కూడా చేయొచ్చు కదా. కాంగ్రెస్ కార్పొరేషన్లు ఎక్కువ గెలిపి అనిపిస్తున్నానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కార్పొరేషన్ చేసి బీజేపీ ఉన్న దగ్గర చేయకపోవడం కూడా, దాంతో కూడా ఫలితాలు కనబడతాయి. అట్లా ఫెయిల్ అయినట్టు. రామరెడ్డి గారు ఒక్కసారి అప్డేట్ చూద్దాం. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు 11 మున్సిపాలిటీలో హంగ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సో అప్డేట్స్ చూద్దాం ఒకసారి. 99 టీవీ స్క్రీన్ మీద మీరు అప్డేట్స్ చూస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 11 మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చింది. జహీరాబాద్, కేసముద్రం, కోహీర్, దేవరకద్రలో హంగ్, ఆలంపూర్, ఇస్నాపూర్, అమర్చింత, జనగామలో హంగ్, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారంలో కూడా హంగ్. ఇక స్వతంత్రులు మరి వారు ఎవరు ఎటు మొగ్గు చూపుతారనేది ఒకటి ఉంది. ఎక్స్ అఫీషియో ఓట్లు దాంట్లో కూడా కాంగ్రెస్ కు విజయ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరోవైపు ఇటు కాంగ్రెస్ నారాయణ ఖేడ్ ని కైవసం చేసేసుకుంది, లక్సెట్టిపేటను కైవసం చేసుకుంది, భూత్పూర్ ను కైవసం చేసుకుంది. చిట్యాల మున్సిపాలిటీలో ఒక వార్డులో ట్రాన్స్జెండర్ విజయం సాధించాడు. ట్రాన్స్జెండర్ కూడా ఆదర్శంగా నిలిచాడు విజయం సాధించి. హుజరాబాద్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ ప్రాంతాన్ని మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక సంగారెడ్డి విషయానికి వద్దాం ఒకసారి. కోహీర్ మున్సిపాలిటీ ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కోహీర్ అందులో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5, బీజేపీ 11, ఎంఐఎం కూడా ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్ ఒక స్థానంలో ఉన్నారు. ఇటు చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ 12లో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 2, ఇండిపెండెంట్ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మంచిర్యాల విషయానికి వద్దాం. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఇటు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సంగారెడ్డి, కోహీర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. నల్గొండ, నందిగొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. నల్గొండ, చందూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక హాలియా కూడా, నల్గొండలోని హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ములుగు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఓవరాల్ గా అధికార కాంగ్రెస్ పార్టీ మొత్తానికి దూసుకుపోతుందని చెప్పాలి. బీఆర్ఎస్ ఎంత గెలుపు కోసం కృషి చేసినా కూడా 2వ స్థానంలో ఉంది. అది కూడా చాలా తక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిక్యత చూపెట్టడం, గెలవడం ఇవన్నీ కూడా జరిగాయి. సో బీజేపీ 3వ స్థానంలో కొట్టుమిట్టాడుతున్నట్లుగా మనకి ఇప్పటివరకున్న అప్డేట్స్ అందుతున్నాయి. రైట్, ఇప్పటివరకున్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ తో మనం ఇంకా బులెటిన్ కంటిన్యూ చేద్దాం. రామరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.